వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇంకా ఈ రోజు మన వీడియోలో నేను మీకు ఏం షేర్ చేసుకుంటున్నానంటే, నేను మీషో నుండి అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అయితే తెప్పించాను. చాలా బాగున్నాయండి. ఇవి ఎలా ఉన్నాయనే రివ్యూ అనేది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు కూడా నచ్చుతాయండి. ఎంత బాగున్నాయి, ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో మనకి మీషోలో ఇలాంటి వర్క్ బ్లౌజ్ అయితే రావడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇవి లేటెస్ట్గా ఇప్పుడు మీషోలో వస్తున్నాయండి. అందుకనే ఈ రివ్యూ మీకు యూజ్ అవుతుందని నేను మీకు షేర్ చేస్తున్నాను. మీరు మాత్రం వీడియోని అసలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని. అలాగే ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇప్పుడు ఆ కలెక్షన్ ఏంటనే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా నేను మీషోలో తీసుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అయితే ఇదే అండి. చూడండి ఎంత బాగుంది కదండి, పింక్ కలర్ అండి. దీనిపైన గోల్డ్ కలర్ బీడ్స్తో మనకి ఇలాగా వర్క్ అయితే ఇచ్చారు. ఫుల్ మొత్తం కూడా మగ్గం వర్క్ అండి. చూడండి ఇలాగా మొత్తం కూడా మనకి కనిపిస్తుంది కదా మీకు వీడియోలో. ఎలా ఉందనేది ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు అండి. పట్టు ఫ్యాబ్రిక్ పైన మనకి ఈ వర్క్ అయితే వచ్చింది. ఇంకా ఇలాగా బ్లౌజ్ అయితే ఇలాగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే ఇచ్చారు. ఇది మొత్తం కూడా బ్యాక్ నెక్ అండి. ఇది బ్యాక్ సైడ్ మనకి నెక్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుందండి. ఇలా అయితే ఇది ఫ్రంట్ నెక్ అండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా చూడండి ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగే ఉంది ఈ బ్లౌజ్ పీస్ అయితే. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి ఇచ్చారండి. ఈ 2 హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు. ఇలా అయితే ఇలా 2 హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చింది. ఇలాగ మనకి ఎల్బో హ్యాండ్ పెట్టుకునేలాగా మొత్తం కూడా ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగ వచ్చిందండి వర్క్ అయితే. చూడండి ఎంత బాగుందో. గోల్డ్ కలర్ బీడ్స్ అలాగే పర్ల్స్తో ఇలాగా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుందండి. గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది. నాకు చాలా బాగా నచ్చింది. ఇది పింక్ కలర్ బ్లౌజ్ పీస్ కదండి. దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఈ పింక్ కలర్ అనేది మనకి ఏ శారీ పైన కూడా వేసుకోవచ్చు ఈ బ్లౌజ్ అయితే. అందుకని నేనైతే తెప్పించుకున్నాను. చూడండి ఎంత గ్రాండ్ లుక్ అయితే వచ్చేసిందో. ఇక్కడ చూడండి మీకు దగ్గర నుండి కనిపిస్తుంది కదా వర్క్ అయితే ఎంత బాగుందో. మొత్తంగా మీకు క్లియర్గా కనిపించడం కోసం నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. పర్ల్స్ అలాగే ఇలాగా గోల్డ్ కలర్ బీడ్స్తో ఈ మొత్తం కూడా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇలా వచ్చింది. చాలా ట్రెండింగ్లో ఉంది కదండి ఇప్పుడు ఈ మగ్గం వర్క్ అయితే. ఇలాగా చూడండి ఎంత బాగుందో. అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంత తక్కువ బడ్జెట్లో మనకి ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అయితే రావడం అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. అందుకని నేనైతే తీసేసుకున్నాను. మీరు కూడా లేట్ చేయకుండా మీకు నచ్చినట్టయితే వెంటనే తీసేసుకోండి. ఈ వర్క్ బ్లౌజ్ అయితే మనకి బయట అయితే దీని కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఇలాగ మగ్గం వర్క్ వేయించుకోవాలంటే 2000 అబోవ్నే తీసేసుకుంటారు. బట్ మనకి మీషోలో మాత్రం ఇది 1500 బిలోలోనే మనకి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి. నాకైతే అరౌండ్గా 1200కే ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేనైతే మగ్గం వర్క్ అయితే వేయించుకున్నాను. ఇది నేను వేయించుకొని 1 ఇయర్ బ్యాక్ అండి. నాకు దీనికైతే 2500 తీసుకున్నారు ఈ మగ్గం వర్క్ బ్లౌజ్కి. చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇది వేరే శారీ పైన నేను వేయించుకున్న బ్లౌజ్ అండి. ఇలా చూడండి ఇదే సేమ్ మనకి ఇక్కడ నేను ఇక్కడ మీషోలో తీసుకుంది ఇదండి. నేను ఇంకా ఇది నేను స్టిచ్చింగ్ అనేది చేయించలేదు. చేయించిన తర్వాత మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది చూడండి నేనైతే ఇది లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ అయితే ఇది వేయించానండి. ఇలాగ మగ్గం వర్క్ అయితే నాకు 2500 అయితే తీసుకున్నారు. దీనికి కాస్ట్ వచ్చేసి చూడండి ఇలా అయితే వేయించాను. బట్ మనకి మీషోలో ఇంత తక్కువ ప్రైస్లో మనకి ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ రావడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. పింక్ కలర్ అండి. దేనిపైన కూడా మనం మ్యాచింగ్ అనేది వేసేసుకోవచ్చు ఇది. అందుకని నేనైతే పింక్ కలర్లో ఇది తెప్పించుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలా ఉందనే మీరు కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే మనం గ్రాండ్ ఫంక్షన్స్కి అంటే వెడ్డింగ్స్కి అలాంటి వాటికి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి పట్టు శారీస్ పైన మనకి ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయండి. నేనైతే ఈ శారీ 1 ఇయర్ బ్యాక్ అయితే తీసుకున్నాను. దీనిపైన బ్లౌజ్ అయితే మొత్తం కూడా పాడైపోయింది. అందుకని నేనైతే ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే దీనికి సూట్ అవుతుంది అనేసి ఇలాగ నేను తెప్పించుకున్నాను. చూడండి ఎంత బాగుంది కదండి. ఇలాగైతే మనం పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇలా అయితే నేను తెప్పించుకున్నాను. ఇలాంటి పట్టు శారీస్కి ఇలాంటి హెవీ వర్క్ బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయి కదండి. అందుకని నేను కూడా తెప్పించుకున్నాను. ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా లేట్ చేయకుండా మీకు కావాలంటే వెంటనే తీసేసుకోండి. ఎందుకంటే ఇవి చాలా మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపిస్తున్నాయి. వెంటనే తీసేసుకుంటున్నారు కాబట్టి ఇది స్టాక్ అనేది ఉండట్లేదండి. అందుకని మీకు కావాలంటే తీసేసుకోండి. మీషో నుండి లేటెస్ట్గా తీసుకున్న బ్లౌజ్ కలెక్షన్ అయితే ఇదే అండి. ఇది ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అండి. నేను ఆల్రెడీ మీకు ఇది షేర్ చేసుకున్నాను కదా. ఇదైతే ఇంకా స్టిచ్చింగ్ అనేది చేపించలేదు. చేపించిన తర్వాత నేను మళ్ళీ డెఫినెట్గా మీకు షేర్ చేసుకుంటాను. అలాగే ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. మీషోలో చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ వర్క్ బ్లౌజ్ అయితే. మీరు కూడా తెప్పించుకోండి. చాలా బాగున్నాయండి. ఇంత రీజనబుల్ ప్రైస్లో మనకి ఇలాంటి వర్క్ బ్లౌజెస్ రావడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఆల్రెడీ ఇది కూడా మీకు షేర్ చేసుకున్నాను కదా గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది.
ఇవి నేనైతే తెప్పించుకున్న బ్లౌజ్ పీస్ అయితే ఇవ్వండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇది కూడా నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను. ఇది ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అండి. ఇది నేను స్టిచ్చింగ్ చేపించేశాను. బట్ ఇవి 2 బ్లౌజెస్ మాత్రం ఇంకా స్టిచ్చింగ్ అయితే చేపించలేదు. ఇవి చేపించిన తర్వాత నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉందనేది. నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఇంత నీట్ ఫినిషింగ్తో అంటే ఇంత ఫ్రెండ్లీ బడ్జెట్లో కూడా మనకి ఇలాంటి వర్క్ బ్లౌజెస్ రావడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నచ్చాయా అనేది. ఈరోజు నేను వేసుకున్న ఈ బ్లౌజ్ కూడా నేను మీషో నుండి తీసుకుందే అండి. ఈ పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇలా మొత్తం కూడా వర్క్ అయితే వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఇలాగా చూడండి, ఇలాగ బుట్టీస్ అయితే వచ్చాయి బ్లౌజ్కి. ఇలా ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలాగ ఎల్బో హ్యాండ్ అయితే ఇలా వచ్చింది. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇలా వచ్చింది చూడండి. మొత్తం కూడా నీట్ ఫినిషింగ్లో ఈ వర్క్ అయితే వచ్చింది. నాకు ఈ ఫిట్టింగ్ కూడా చాలా బాగుందండి. బ్లౌజ్ అయితే ఇలా పింక్ కలర్ బ్లౌజ్ అయితే మనం ఎలాంటి శారీస్ పైన కూడా ఇలాగా మ్యాచింగ్ అయితే చేసేసుకోవచ్చు. నేనైతే ఈ శారీ పైన ఇలాగా పేరప్ చేశాను. చూడండి ఎంత గ్రాండ్ లుక్ అయితే వచ్చేసిందో శారీకి. మనం ఇలాగా ఇలాంటి వర్క్ బ్లౌజ్ అయితే ఎలాంటి శారీస్ పైన కూడా చాలా బాగుంటాయి. ఈ మొత్తం కూడా ఇది వర్క్ బ్లౌజ్ అండి. ఫుల్ బ్లౌజ్ అయితే నాకు మీషోలో తీసుకున్నాను. 1 year బ్యాక్ అయితే తీసుకున్నానండి నేను. ఇది నాకు చాలా బాగుంది. ఇలాంటి బ్లౌజ్ అయితే ఇంకా నేను 2-3 బ్లౌజ్ అయితే తీసుకున్నాను. మీకు ఈ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. వీటి కోడ్స్ కూడా నేను అక్కడ ప్రొవైడ్ చేస్తానండి. ఇంకా చూసారు కదండి ఈరోజు బ్లౌజెస్ కలెక్షన్ అయితే. మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి కదండి. మీకు కూడా నచ్చినట్టయితే వెంటనే తీసేసుకోండి. ఎందుకంటే ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతున్నాయి కాబట్టి మీకు నచ్చినట్టయితే వెంటనే తీసేసుకోండి. చాలా తక్కువ ప్రైస్లోనే మనకి మీషోలో ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవి నేను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉన్నాయనేది. మీకు ఈరోజు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.